హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే కీస్ అనేది ఓల్డ్ మోడల్కి ఇప్పుడు వచ్చే న్యూ మోడల్కి అనేది సెన్సార్స్ వేరే ఉంటాయి. ఓల్డ్ మోడల్కి ఎట్లుంటాయి అంటే ఇట్లా సెన్సార్స్ లేకుంటుంటాయి అనమాట. ఇండికాలు అండ్ 800 బండ్స్, ఈ బండ్లు మాత్రం సెన్సార్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు న్యూ మోడల్ ఎట్లుంటాయంటే i20, ఫోర్డ్ అండ్ పెద్ద పెద్ద బండ్లు మొత్తం సెన్సార్స్ వస్తాయి అనమాట. దీంట్లో చిన్న చిన్న సెన్సర్ ఉంటుంది. ఈ తాళం చేయి అనేది ఇట్లా ఎగిరేసినప్పుడు కింద పడ్డదనుకో ఈ సెన్సార్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. కింద పడ్డదంటే డ్యామేజ్ అయిందంటే ఖచ్చితంగా ఇక బండి స్టార్ట్ కాదు, కోడింగ్ అవుట్ అయిపోతుంది అనమాట. 100% కోడింగ్ వేసుకున్న తర్వాతనే బండి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 3-4 రకాలు ఉంటాయి తాళం చేయులు కీస్ అనేది కార్లకి. అందులో ఒక 3-4 రకాలు ఉన్నాయి. మీకు ప్రస్తుతానికి ఒక 4 రకాలు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇక్కడ రిమోట్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా తాళం చేయి ఉంటుంది అనమాట. ఓకే, కింద చాబీ ఉంటుంది, పైన రిమోట్ ఉంటుంది. ఇదేమో మనము లాక్ ఒత్తుకుంటాము అండ్ లాక్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఉంది కదా, ఇది అనేది దీన్ని ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఫోటో దించుకోండి. ఇప్పుడు ఈ కీ ఉంది కదా, ఇది ఫోటో దించుకున్నట్టయితే మీకు ఎక్కడన్నా పోయింది అనుకో తాళం చేయి, ఫోటో చూపించినామంటే మీకు ఆడ పోయి చేంజ్ అలా చాబీలు తయారు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళినట్టయితే ఈ ఫోటో చూసినట్టయితే దానికి సంబంధించినంత వరకు కట్ చేసి కొంచెం ఆయనకు ఎప్పటి నుంచో చేస్తాడు కాబట్టి ఆయనకు ఐడియా ఉంటుంది. మీరు ఫోటో లేకుండా ఏముండదు అనుకో, ఆయన ఇక్కడికి వచ్చింది అనుకో అమౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట ఆయన చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లకు సెన్సర్స్ ఉండవు అనమాట హోల్డ్కి. ఓకే, ఈ మనము మళ్ళీ ఒకవేళ సరే మనమే ఆడికి కట్టుకపోవాలంటే అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతాయి, లేదా తాళం గడ్డనే ఇప్పుకొని పోవాల్సి వస్తుంది అనమాట కొన్నిసార్లు. ఓకే, ఆ తాళం గడ్డ ఇప్పుకోయే బదులు ఏం చేయాలని అంటే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, మనం ఇంకా దీనికి ఇది సెన్సర్స్ అనమాట. చూడండి, దీంట్లో సెన్సర్స్ వస్తాయి. దీంట్లో మొత్తం సెన్సర్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఈ సెన్సార్ అనేది మీకు ఇప్పటిదాకా చెప్పినచ్చా, ఇది ఎగిరేస్తే సెన్సర్ పోతుందని. ఒకవేళ ఇది పోయినట్టయితే డైరెక్ట్ స్కానర్ను నిలిపియాల్సి వస్తుంది. మీకు ఆటోమేటిక్గా బండిలో సెల్ఫ్ లేపినప్పుడు ఒక సింబల్ కీది సింబల్ ఒకటి బ్లింక్ అవుతుంటుంది. ఆ బ్లింక్ అయినంత వరకు బండి అనేది స్టార్ట్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇమ్మీడియట్గా కోడింగ్ వేయించినాక బండి స్టార్ట్ అనేది అయిపోతుంది. ఇది షిఫ్ట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ చాబ్ ఉంది కదా, ఇది సేమ్ ఉంటుంది అనమాట. ఇది ఎండికది, ఇది స్విఫ్ట్ది, ఇది ఓల్డ్ మోడల్ స్విఫ్ట్. ఓకే, కానీ దీంట్లో కూడా సెన్సర్ వస్తుంది అనమాట. ఇది రిడ్జ్కు, లేటెస్ట్ రిడ్జ్కు, ఇప్పుడున్న బండ్లకు లేటెస్ట్ అంటే 15 మోడల్ పైన ఉన్నదానికి, కొంచెం 14 కూడా ఉంటుండొచ్చు. ఈ కింద ఉండదు చూసినా, ఈ కింద చిన్న కాట్ ఉంటుంది. దీనికి కాట్ లేదు, ఇక్కడ చిన్న కాట్ ఉంటుంది. ఈ కాట్లకి వెళ్ళి లోపలికి సెన్సర్ ఉంటుంది అన్నమాట. ఆ సెన్సర్ మిస్ అయినా కానీ బండి అనేది స్టార్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చాబీలకు అనేది డీటెయిల్గా చెప్పేది. కాకపోతే ఇంకా 3-4 రకాలు ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ చాబీ ఉంది చూసినావా, ఇది అనేది ఫోర్డ్. ఇది ఫోర్డ్లోకి వస్తుంది ఈ చాబీ టైప్. ఇక్కడ చూసిరా, చూడండి ఇవన్నీ సేమ్ ఉన్నాయి అనమాట. ఇవి ఇంకో ఇక్కడ ఇవి సేమ్ ఉన్నాయి అనమాట. ఇవి కటింగ్ చేయగలుగుతారు. ఈ ఫోర్డ్ అనేది లేటెస్ట్ ఉంటాయి అనమాట. ఇట్లా స్మూత్ వచ్చి ఇట్లా వస్తుంది. ఖచ్చితంగా అయితే ఇది లాక్ సెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి డబల్ చాబీ ఉంటే నో పికరు, లేకపోతే ఇది లాక్ సెట్ ఒకవేళ తయారు చేస్తుండొచ్చు. మనం ఇప్పటిదాకా అయితే ఫోర్డ్వి చేయించలేదు. ఒకవేళ చేస్తారో లేదో అనేది ఫోర్డ్ ఐడియా లేదనమాట మనకి. మనం చెప్పే దాంట్లోకంటే ఇవి అయితే ఇప్పుడు మనం చెప్పేది అంటే ఇట్లా ఎండికలు, 800లు, శాంట్రోలు, ఈ బండ్లు మొత్తం ఇట్లా ఉంటాయన్నమాట. దీనికి అనేది సెన్సర్ రావు ఓల్డ్ మోడల్ బండికి. ఓకే, అవి ఏం చేయాలంటే ఒక ఫోటో దించి పెట్టుకున్నట్టయితే మీకు బెటర్ ఉంటుంది. తర్వాత ఏమన్నా ఒకవేళ తాళం చేయి పోయినా కానీ ఇమీడియట్గా ఒక 400-500 ఇస్తే ఇమీడియట్గా చాబీ చేసి మీకు ఇచ్చేస్తాడు. ఇగో ఇంకో విషయం ఏంటంటే ఈ కీ ఉంది కదా, ఇట్లా రిమోట్ అనేది సపరేట్గా వచ్చినప్పుడు ఇవి అనేది బయట వేయించుకోరు అనమాట. ఈ సెంటర్ లాకింగ్. ఓకే, సెంటర్ లాకింగ్ అనేది లాకింగ్ సిస్టమ్ అనేది కార్ డెక్కర్లో వేయించుకున్నది. ఇది ఇట్లా వచ్చిందనంటే ఇది ఆటోమేటిక్గా షోరూమ్కి వెళ్ళి వచ్చేస్తుంది అనమాట. ఈ సిస్టమ్ ఇట్లా తలంచే దీనికే వచ్చి ఇట్లా కీ వచ్చేస్తుంది. ఇట్లా మాత్రం సపరేట్గా వచ్చిందనంటే ఇది మాత్రం కార్ డెక్కర్లోనే వేయించుకుంటారు ఆల్మోస్ట్. ఇప్పుడు గ్లాసెస్ అనేది ఇవి అనేది మొత్తం మాడిఫై చేసుకుంటారు. అంటే డైరెక్ట్ సెంటర్ లాకింగ్, లేకపోతే సెంటర్ లాకింగ్ వేసుకోనికే వాడు దాంట్లో ఒక చిప్ తయారు చేస్తాడు. దీని కూడా సెంటర్ లాకింగ్, రిమోట్ ఇట్లా సపరేట్ వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదే సెన్సార్ ఉన్నదంటే కోడింగ్ అని అదని ఇదని 5-6 వేలు అవుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నది.
మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద ఏమైనా ఉంటే రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? డన్.